నిషిత గారు, గట్‌కి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. పర్టిక్యులర్‌గా ఎటువంటి ఫైబర్ ఫుడ్స్‌ని తీసుకుంటే గట్ హెల్త్‌కి చాలా హెల్ప్ అవుతుంది? సో, ఫస్ట్‌లీ అన్ని వెజిటబుల్స్‌లో ఫైబర్ ఎక్కువుంటుంది. అవును. అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే మునక్కాయ, మునక్కాయ. హ్మ్. డ్రమ్ స్టిక్‌లో 100 గ్రామ్స్ అనుకోండి. అందులో హ్మ్. అరౌండ్ 21 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. సో, మనకు రిక్వైర్మెంట్ 28 గ్రామ్స్ అయితే, మనకి హ్మ్. 100 గ్రామ్స్ మునక్కాడ తీసుకోవడంలో మనకి కంపెన్సేట్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనుకోండి, కొరియాండర్ అంటే కొత్తిమీర. హ్మ్. అందులో హై ఉంటుంది. సో, హ్మ్. అరౌండ్ 100 గ్రామ్స్‌లోనే మనకి మళ్ళీ అరౌండ్ 5 గ్రామ్స్ కానీ 5-10 అరౌండ్ ఫైబర్ వస్తుంది. ఓకే. అండ్ కొన్ని ఫ్రూట్స్‌లో ప్యాషన్ ఫ్రూట్ కానివ్వండి, గోవా కానివ్వండి, హ్మ్. ఇవన్నిట్లో గూడా హై ఫైబర్ ఉంటుంది. మళ్ళీ ప్రతి పల్స్‌లో, ప్రతి హ్మ్. లెగ్యూమ్స్‌లో గూడా మనకి ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఓకే. అందుకని మన ప్లేట్ ఎప్పుడు పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మన ప్లేట్‌లో 100% ప్లేట్‌లో 50% వచ్చేది ఫైబర్ ఉండాలనమాట. ఓకే. అంటే ఎనీ కైండ్ ఆఫ్ సాలడ్, హ్మ్. క్యారెట్స్, కీరా, హ్మ్. బీట్రూట్స్ మనకి సెట్ అయ్యే ఫుడ్స్ తీసుకోవచ్చు. హ్మ్. అదర్ హాఫ్ వచ్చేసి మనం ఎనీ కైండ్ ఆఫ్ వెజిటబుల్. ఓకే. ఓకే. మళ్ళీ అందులో ప్రోటీన్ హ్మ్. 25% ప్రోటీన్, మళ్ళీ 25% కార్బోహైడ్రేట్స్, రైస్. హ్మ్. ప్రోటీన్‌లో వచ్చేసి ఎగ్స్ కానివ్వండి, దాల్స్ కానివ్వండి, హ్మ్. ఇవన్నీ మనం తీసుకోవచ్చు. సో, అండ్ కలర్‌ఫుల్ ఫుడ్స్ తీసుకోవాలనమాట. హ్మ్. ప్రతి మీల్‌లో మనం ఫైబర్ యాడ్ చేయాలన్నప్పుడు, ప్రతి మీల్‌లో మనం ఈదర్ ఫ్రూట్ కానీ, వెజిటబుల్ కానీ, పల్స్ కానీ యాడ్ చేయాలి. ఓకే. సో, మోస్ట్‌లీ పల్సెస్‌తో వెజిటబుల్స్ యాడ్ చేయడం, ఫ్రూట్స్ అలాగే తీసుకోవడం, హ్మ్. దానివల్ల కూడా మనకి ఫైబర్ రిచ్ అనేది ఉంటుంది.